Another big development news కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఉద్దేశించి ఆయన మాట్లాడుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఏమన్నారు, దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. పంచాయతీ ఎన్నికల్లో మన మద్దతుదారులు సత్తా చాటారన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. సర్పంచ్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించామన్నారు ఆయన. ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందంటున్నారు బీఆర్ఎస్ అధినేత. పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికలైతే మన సత్తా తెలిసేది అంటున్నారు ఆయన. రేవంత్ ప్రభుత్వం నన్ను టార్గెట్ చేస్తుందంటున్నారు కేసీఆర్. నన్ను తిడుతూ అవమానించడమే ఈ ప్రభుత్వ విధానం అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఈ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ చేస్తోంది అంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు గుప్పించారు. ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గింది అంటూ కూడా వ్యాఖ్యానించారు ఆయన. ప్రభుత్వం యూరియా కొరతను సృష్టించింది అంటూ చెప్పుకొచ్చారు. తమ హయాంలో రైతుల దగ్గరికి యూరియా వచ్చేది అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో మీరు ఆ విజువల్స్ చూడొచ్చు. బీఆర్ఎస్ కీలక నేతలతో విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. కొద్దిసేపటి క్రితం ఈ సమావేశానికి హాజరయ్యారు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. వస్తున్న విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. RTV స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడికి చేరుకున్నారు కేలకమైన నేతలంతా కూడా అక్కడ ఉన్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, అలాగే ప్రస్తుత ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కూడా అక్కడ మీరు చూడవచ్చు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఇటు మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, అలాగే సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు మాజీ స్పీకర్ సురేష్తో పాటు మరికొంతమంది కీలక నేతలు, పొన్నం లక్ష్మయ్య, అలాగే మాజీ మంత్రులు అందరూ కూడా మనం చూడొచ్చు అక్కడ. సో ఏం జరుగుతోంది, ఎటువంటి డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, ఇంకా ఎటువంటి డైరెక్షన్స్ వెళ్తున్నాయి, ఏమంటున్నారు ఆయన, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం తెలంగాణ భవన్ నుంచి అక్కడి నుంచి ఎటువంటి సిచ్యువేషన్స్, ఎటువంటి సందేశం కావచ్చు, ఎటువంటి సిగ్నల్స్ కావచ్చు పార్టీకి ఇస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి మధు తెలంగాణ భవన్ నుంచి సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, అక్కడ ఎటువంటి డైరెక్షన్స్ వెళ్తున్నాయి, ఎవరెవరు ఆ కీలకమైన భేటీలో ఉన్నారు, ఇంకా ఎటువంటి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి? ఎగ్జాక్ట్లీ కేసీఆర్ హాజరయ్యారు. అందరూ రెడీగా ఉన్న తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీకి సంబంధించినటువంటి మంత్రులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు అందరూ హాజరైన తర్వాత డైరెక్ట్గా కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. వచ్చి రాగానే కేసీఆర్ మైక్ అందుకున్నారు, డైరెక్ట్గా సమావేశాన్ని ప్రారంభించారు. కీలకంగా గత కొంతకాలంగా ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ చేసినటువంటి అంశాలపైన డైరెక్ట్గా రేవంత్ రెడ్డి పేరు తీసుకోకుండానే కేసీఆర్ ఈ సమావేశాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ విధానాలకు సంబంధించి మాత్రమే మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ విధానాలంటూ మాట్లాడారు. ఎక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటువంటి పేరు తీసుకోవడానికి కూడా కేసీఆర్ ఇష్టపడలేదు. కేవలం డైరెక్ట్గా కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనకు సంబంధించినటువంటి విషయంలో కేవలం నన్నే టార్గెట్ చేస్తూ ఉంది, నా టార్గెట్గానే నన్ను టార్గెట్ చేస్తూనే రాజకీయం చేస్తూ ఉంది, కేవలం నన్ను అవమానపరచడమే కాంగ్రెస్ ప్రభుత్వ ఎజెండాగా కొనసాగుతుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. రీసెంట్గా జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల విషయంలో చాలా స్పష్టంగా సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయబావుట ఎగరవేశారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు, మనం బలపరిచినటువంటి వారంతా కూడా విజయం సాధించారు. దీనికంటే ఎక్కువగా ఒకవేళ పార్టీ జరిగితే అప్పుడు కాంగ్రెస్ సిచ్యువేషన్ ఏంటనేటువంటిది బయటపడేటువంటి అవకాశం ఉంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఇష్టపడట్లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఉన్న సమస్యలపైన ఇంకా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా యూరియా కొరత కావచ్చు, ఇప్పుడు రీసెంట్గా ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, వీటన్నిటి విషయంలో ఇబ్బంది పడతా ఉన్నారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూడా కాంగ్రెస్ వెనకంజ వేస్తూ ఉంది. వెనుకబడిపోయినటువంటి పరిస్థితి. గత పాలనను బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పాలనను కంపేర్ చేసుకుంటున్నారు జనాలు అనేటువంటి అంశాలను కేసీఆర్ వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా కీలకమైనటువంటి భేటీ కొనసాగుతూ ఉంది. ఈరోజు అత్యున్నత స్థాయి సమావేశం ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు, నాయకులు, వీళ్ళంతా కీలకమైనటువంటి నాయకులు. మొత్తం దాదాపు 400 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకత్వం, పార్టీని నడిపించగలిగేటువంటి వాళ్ళు, నియోజకవర్గాల స్థాయి వరకు ఉన్నటువంటి నాయకులంతా ఈరోజు కేసీఆర్ హయాంలో జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరయ్యారు. చాలా అత్యంత కీలకమైనటువంటి ఉపన్యాసం కేసీఆర్ చేయబోతా ఉన్నారు. ఎజెండా నీటికి సంబంధించినటువంటి అంశాన్ని ముందుగానే అనౌన్స్మెంట్ చేశారు. సంబంధించినటువంటి అంశంలో 45 TMCలకే
కేంద్ర విధానాలకు యాక్సెప్ట్ చేస్తూ ఉంది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ. దీనివల్ల రేపు ఫ్యూచర్లో తెలంగాణలో రైతాంగానికి సాగునీరుకి తర్వాత తాగునీరుకి జనాలకు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితికి తలొగ్గి ఈరోజు కాంగ్రెస్ ముందుగా అడుగు వేస్తూ ఉంది. మేమున్నప్పుడు అధికారంలో 90 టీఎంసీలకు సంబంధించి ఎక్కడ వెనకడుగు వేయలేదు, అదే పైన పట్టుబట్టున్నామా అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు, కాంగ్రెస్ వైఫల్యాలకు సంబంధించినటువంటి అంశాలని కేసీఆర్ ప్రస్తావిస్తూ చివరి ఎజెండాగా ఈ పాలమూరు రంగారెడ్డి కృష్ణా గోదావరి నీటి పంపకాలకు సంబంధించిన అంశంపైన కేసీఆర్ చాలా సుదీర్ఘమైనటువంటి స్పీచ్ ఈ పార్టీ బీఆర్ఎస్ఎల్పీ రాష్ట్ర కార్యవర్గానికి సంబంధించినటువంటి సభ్యుల మధ్య ఉండేటువంటి అవకాశం ఉంది. చాలా కీలకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఇంకా ప్రభుత్వం పైన ఎట్లా ప్రజా పోరాటం చేయాలి, క్షేత్రస్థాయిలో ఎలాంటి కార్యక్రమాలను తీసుకోవాలి పార్టీ అనేటువంటి దానిపైన మాట్లాడనున్నారు. గతంలో కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు, హనీమూన్ పీరియడ్ కాంగ్రెస్కి 2 సంవత్సరాల వరకు సమయం ఇచ్చినట్టుగా ఇచ్చి ఇప్పుడు దీని తర్వాత పార్టీ ఎజెండా ఫిక్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఏ అంశాల ఆధారంగా గ్రౌండ్లోకి వెళ్ళాలి, ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ షెడ్యూల్ అయినటువంటి ఫిక్స్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇంకా కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన మాట్లాడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, అంటే ఈ మీటింగ్ ఎన్ని గంటల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తోంది? అండ్ ఈ మీటింగ్ కంక్లూషన్లో ఏమైనా ఉద్యమానికి కావచ్చు లేకపోతే ఏమైనా పోరాటానికి పిలుపునిచ్చే అవకాశం ఉందా? నేరుగా కేసీఆర్ పాల్గొనే అవకాశం కనిపిస్తోందా? అంటే ఆ ఉద్యమానికి ఆయన నాయకత్వం వహించే అవకాశం కనిపిస్తోందా? దీనికి సంబంధించిన క్లారిటీ రాబోతుందా? ఎగ్జాక్ట్లీ, అంటే నిజంగానే కేసీఆర్ హనీమూన్ పీరియడ్ అని గతంలో చెప్పారు. గతంలో ఒకసారి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేసీఆర్ హాజరైన సందర్భంలో డైరెక్ట్గా మీడియా పాయింట్కి వచ్చారు. కేసీఆర్ మీడియా పాయింట్కి మొదటిసారి వచ్చారు. ఆ టైంలో మాట్లాడుతున్న సందర్భంలో కాంగ్రెస్ గురించి కాస్త ఒక 2 లైన్స్లో మాట్లాడి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపైన గ్రౌండ్లో కాంగ్రెస్ని చీల్చి చెండాడుతామనేటువంటి స్టేట్మెంట్ చేశారు గతంలో. సో ఈ హనీమూన్ పీరియడ్ ముగిసింది. మొన్న డిసెంబర్ 9కి దాదాపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇంకొక 3 ఇయర్సే పబ్లిక్ మ్యాండేట్ ఉంది. ఆ 3 ఇయర్స్లో కూడా ఇంకొక 2 సంవత్సరాలు మాత్రమే పరిపాలన పైన దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. లాస్ట్ ఇయర్ అంతా కూడా ఎలక్షన్ 3 ఉంటుంది. కాబట్టి ఈ 2 ఇయర్స్ లోపల కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత బీఆర్ఎస్ హయాంలో కట్టినటువంటి ప్రాజెక్టుల సంబంధించి ఇంకా కొన్ని చిన్న పెండింగులు ఉన్నాయి. 90% కంప్లీట్ అయ్యాయి, 10% పెండింగ్ ఉన్నాయి. వాటి విషయంలో నిర్లక్ష్యంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి విధంగా అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. కేసీఆర్ స్ట్రైట్గా నన్ను టార్గెట్గా కాంగ్రెస్ పరిపాలన కొనసాగిస్తూ ఉంది. దాంతోపాటు నన్ను కావాలని కించపరిచేలా అవమానించేలాగానే సంబంధించినటువంటి వారి పాలన ఉంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. సో మరొక ఉద్యమానికి వేదిక ఈ నీటికి సంబంధించినటువంటి అన్యాయంపైనే కేసీఆర్ దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తున్నారు. ప్రోగ్రామ్ షెడ్యూల్ బహిరంగ సభలు 1 హైదరాబాదు, రంగారెడ్డి, పాలమూరు, అంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో, హైదరాబాద్లో, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. దీనితో పాటు క్షేత్రస్థాయిలో కార్యాచరణ, పార్టీ లైన్ ఏ రకంగా ముందుకు వెళ్ళాలి ఈ అంశాలపైన వాటిని డైవర్షన్ కాకుండా జనాలకు వివరించేలాగా అర్థమయ్యేలాగా ఈ అంశాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లా ఒక కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది. డేట్స్ ఫిక్స్ చేసే అవకాశం ఉంది. కేసీఆర్ సుదీర్ఘమైనటువంటి స్పీచ్ ఇచ్చి దీని తర్వాత నాయకులతో సాయంత్రం 6 గంటల సమయంలో మీడియా సమావేశాన్ని కేసీఆర్ నిర్వహించనున్నారు. మీడియా సమావేశం ద్వారా కూడా ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో క్లియర్గా చెప్పేటువంటి అవకాశం ఉంది. రైట్, అంటే ఇక్కడి నుంచి అంటే హనుమూన్ పీరియడ్ అనే పదాన్ని అక్కడ ఆయన గతంలో ఉపయోగించారు కాబట్టి ఆ టైం అయిపోయిందని ఒక సందేశం ఇచ్చే ప్రయత్నం అనుకోవాలా, లేకపోతే ఇక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఇంకా విస్తృతంగా ఇంకా గట్టిగా పోరాటాలకు వెళ్తుంది? మరీ ముఖ్యంగా ఇటు జూబ్లీ హిల్స్ ఫలితాలు కావచ్చు, లేకపోతే అంతకుముందు కంటోన్మెంట్ ఫలితాలు కావచ్చు, ఎక్కడో పార్టీ అసెంబ్లీ సీట్స్ విషయానికి వచ్చినప్పుడు ఎక్కడో అంతగా ప్రభావం చూపించలేకపోతోంది అనే చర్చ జరుగుతున్న తరుణంలో పంచాయతీ ఎన్నికల్లో మేమే ఆల్టర్నేటివ్ లేకపోతే ప్రత్యామ్నాయం మేమే ఇక ప్రభుత్వం తర్వాత అంటే కాంగ్రెస్కి కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్ అనుకుంటే సెకండ్ ప్లేస్లో ఇటు బీఆర్ఎస్ అనే మాట వినిపించిన తరుణంలో లేదు ఫస్ట్ ప్లేస్లోకి మేము వెళ్తున్నాం అనే సంకేతాలు ఇచ్చేందుకు చాలా కన్ఫ్యూషన్ పార్టీలో కనిపించిన నేపథ్యంలో ఇది ఎలా పనిచేయబోతోంది? అట్ ద సేమ్ టైం కేసీఆర్ డైరెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఈరోజు పార్టీలో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మధు? నిజంగానే అంటే గతంలో కేసీఆర్ ఎప్పుడైతే అధికారం కోల్పోయిన తర్వాత ఆయన అనారోగ్యం పాలయ్యారో, తర్వాత ఎముక చికిత్స జరిగిందో, తుంటి ఎముక రీప్లేస్మెంట్ జరిగిందో, కాస్త డల్ అయ్యారు. ఆరోగ్యంగా ఆయన అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. గజ్వేల్లో పలుసార్లు వైద్య పరీక్షలు చేసుకున్నారు, రికవరీ అయ్యారు. ఈరోజు కాస్త రికవరీ అయిన తర్వాత పార్టీ సమావేశానికి వచ్చారు కాబట్టి కాస్త యాక్టివ్గానే కనిపించారు.
అంత ముందుకున్నంత యాక్టివ్గా కనిపించకపోయినా ఆయన అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మళ్ళీ పార్టీ కార్యక్రమాలపైన ఫోకస్ చేయగలిగేటువంటి స్టేజ్లోనే ఆయన చాలా స్పష్టంగా కొంచెం స్ట్రాంగ్గానే కనిపించారు. సో ఆయన ఇక్కడి నుంచి హనీమూన్ పీరియడ్ అని గతంలో కేసీఆర్ అన్నారు, చీల్చి చెండాడుతాం కాంగ్రెస్ని గ్రౌండ్లో అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కాబట్టి ఇక్కడి నుంచి కార్యాచరణ రూపొందించేటువంటి అవకాశం ఉంది. అంటే హార్ష్ కామెంట్స్ చేయకుండా ఇక్కడ నుంచి కేవలం గ్రౌండ్లో ప్రజలకు వివరించేలా కాంగ్రెస్ వైఫల్యాలపైన కార్యాచరణ రూపొందించేటువంటి అవకాశం ఉంది. దీనికి నియోజకవర్గ స్థాయిల నుంచి తీసుకుంటే జిల్లా తర్వాత రాష్ట్ర స్థాయి వరకు కార్యక్రమాలు ఉండే అవకాశం ఉంది. మొదట ఏ చిన్న సమస్య ఉన్నా కూడా స్థానికంగా నియోజకవర్గ పరిధిలో చేయదలుచుకుంటే నియోజకవర్గానికి సంబంధించినటువంటి స్థాయిలో నియోజకవర్గాల్లో, లేకుంటే జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా కనుక కార్యక్రమాలు తీసుకుంటే ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా కార్యక్రమాలు తీసుకునేలా, లేదు అంటే రాష్ట్ర వ్యాప్తంగా తీసుకునేటువంటి కార్యక్రమాలు. ఇందాక కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి జలదోపిడీ జరుగుతున్న కాంగ్రెస్ కళ్ళు మూసుకుంటుంది, 45 టీఎంసీలకే యాక్సెప్ట్ చేస్తూ ఉంది. తెలంగాణ రైతాంగాన్ని వాళ్ళు మరొకసారి నష్టం చేసేలాగా, వారికి రైతాంగానికి నష్టం చేసేలాంటి కార్యక్రమాలకు చర్యలు తీసుకుంటుంది అనేటువంటి ఈ అన్నిటి నేపథ్యంలో జనాలకు వివరించాలి, కంపేర్ టు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈజ్ బెస్ట్ అనేటువంటి లైన్ని వినిపించగలగాలి, జనాల దగ్గరికి తీసుకెళ్ళాలి అనేటువంటి అంశాలను ఆయన వివరించనున్నారు. బీఆర్ఎస్ ఏదో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ బీఆర్ఎస్ సంబంధించి ఒక టోపీ పెట్టుకొచ్చి ఆయన ఎవరు ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా? ఆ ఎటైర్ కాస్త డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది, ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా? అంటే జనరల్గా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి డిఫరెంట్ అదే ఒక డిఫరెంట్ గెటప్ కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు? జస్ట్ కేసీఆర్ కి సంబంధించినటువంటి 10 ఇయర్స్ ఇది, ఈ 10 ఇయర్స్ పాలన 10 ఇయర్స్ పాలనకు సంబంధించినటువంటిది గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 10 ఇయర్స్ కాంగ్రెస్ అధికారంలో ఉందనేటువంటిది కేసీఆర్ ఫోటోలతో ఇక్కడ కారు గుర్తుతో తీసుకొచ్చిన టీషర్ట్ కూడా కేసీఆర్కి సంబంధించినటువంటి టీషర్టే వేసుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు ఏం పేరు? నా పేరు ఎండి అఫ్జల్. నేను కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి వచ్చాను. మా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కేసీఆర్ ప్రభుత్వంలో చాలా మా కేపీ వివేకానంద్ ద్వారా చాలా పనులు భారీ ఎత్తున నడుస్తున్నాయి. ఇంకా చాలా కార్యక్రమాలు మా ప్రతి ఒక్కటి మా వివేకానంద్ గారు కేసీఆర్ ద్వారా మంచి పథకాలు అందిస్తున్నారు, మంచి పాలన అందిస్తున్నారు. మా ఎమ్మెల్యే గారు మరి కేసీఆర్ గారు మరి కేసీఆర్ వాళ్ళ కోరిక ఇంతవరకు నెరవేరలేదు. నేను ఉద్యమకారుని, ఉద్యమంలో కూడా ఈ రకంగానే తయారై ఆయన కూడా పాల్గొన్నాను. అప్పట్లో ఎక్కడ కేసీఆర్ వచ్చినా ఇట్లా తిరుగుతూనే ఉంటారా సమావేశాలు? తప్పకుండా. ఎన్ని రోజుల నుంచి తిరుగుతారు ఇట్లా? నేను ముఖ్యమంత్రి అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాను. ఈ 10 ఏంది? 10 ఇయర్స్ ఉన్నారు. 10 ఇయర్స్ ఉన్నాను. 10 ఫస్ట్ 5 మళ్ళీ 5 10. ఎప్పుడైనా కలిసిరా కేసీఆర్ని? అప్పుడు అవకాశం వచ్చింది. ఒకరోజు కూలీ అని అప్పుడు పండు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు కలిసి తిరిగాను. ఆయన వెంబడి తిరిగి నా ఒక్కరోజు కూలి కూడా అతనికి ఇచ్చాను నేను అప్పట్లో. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కలవలేకపోతున్నాను. ఇక కేటీఆర్తో కలవాలనే కోరికతో మళ్ళీ ప్రయత్నించడానికి వచ్చాను ఇక్కడ. ఇప్పుడు కేసీఆర్తో కలవడానికి అవకాశం ఉంటే కలుస్తాను, లేకపోతే ఎక్కడ మీటింగ్ ఉన్నా ఇట్లా వస్తాం. ఎప్పుడైనా అంతే. 19వ తారీఖు కూడా వచ్చాను, కానీ లోపలికి రానియలేదు. రాలేకపోతే తిరిగి వెళ్ళిపోయాను. ఓకే, రైట్. ఇప్పుడు కనపడాలా? కేసీఆర్ కనపడాలని వచ్చాను. మరి బాగా జనాలు ఎక్కువగా కార్యకర్తలు నాయకులు వచ్చారు కదా, చేద్దాము. లక్కీ ఇక చెప్పలేము, ఇక లక్కీ లాటరీ తగలొచ్చో లేకుండా లేదు. ఏం చెప్తాం మరి? ఎట్లా ఉంది పరిస్థితి? మళ్ళీ సీఎం కాబోతున్న పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు దగ్గర పడ్డది. మళ్ళీ సీఎం అవుతారు. ఇది సిచ్యువేషన్. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ భవన్కి చాలామంది కార్యకర్తలు నాయకులు వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి రీచ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. కేసీఆర్ అధ్యక్షతన సమావేశం కొనసాగుతూనే ఉంది. కీలక నాయకులందరితో కూడా దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు వాటికి సంబంధించినటువంటి దాంతో ఇనిషియేటివ్ స్టార్ట్ అయ్యి ఇన్డెప్త్గా రేపు ఫ్యూచర్లో కాంగ్రెస్ నిర్ణయాల వల్ల తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ రకంగా నష్టం చేయబోతూ ఉన్నారు, లోపాయకారి ఒప్పందంతో ఆంధ్రప్రదేశ్తో అనేటువంటి దాన్ని వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎజెండాగా అట్లా ముందుకు అనేటువంటిది ఫిక్స్ చేయనున్నారు. డేట్లు కూడా త్వరలో ఫిక్స్ చేయనున్నట్టుగా తెలుస్తూ ఉంది. తదనంతరం 6 గంటలకు మీడియా సమావేశం తర్వాత కేసీఆర్ సుదీర్ఘంగా ఆయన ఏం చర్చించారు అనేటువంటిది రాష్ట్ర ప్రజలు కూడా వివరించే ప్రయత్నం చేయనున్నారు. ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి మధు. దానికి సంబంధించిన ఒకసారి బ్రేకింగ్ న్యూస్ని, దాంతోపాటు ముఖ్యమంత్రిగా ఆయన
చేస్తున్న క్రమం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ అధినేతగా ప్రస్తుతం ఆయన మీటింగ్కి వెళ్తున్న సందర్భంలో ఒక్కసారిగా ఆయన బయటకు వచ్చిన వెంటనే చుట్టూతా వెహికల్ చుట్టూతా జనాలు చేరుకున్నారా ఆయనకి ఆహ్వానం పలికేందుకు ఒక్కసారిగా ఎగబడిన సందర్భం. ఆయన చేరుకున్న సందర్భంలో గులాబీ రేకులను ఆయన మీదకి చల్లి గులాబీ పూలను ఆయన మీద చల్లి స్వాగతం పలుకున్న విశ్వాసం మీరు చూడొచ్చు. ఆయన చూసేందుకు ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆయన ఆ మీటింగ్ కంటిన్యూ అవుతుంది. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటు క్యాడర్కి డైరెక్షన్స్ ఇస్తున్న సందర్భం మీరు చూడొచ్చు. స్టేజ్ మీద మాజీ మంత్రులు, మాజీ హోంమంత్రి, మాజీ మంత్రులు మొత్తం అందరూ కూడా ఇటు మల్లారెడ్డి నుంచి మొదలు పెడితే శ్రీనివాస్ గౌడ్తో పాటు ఇటు కేటీఆర్ అలాగే హరీష్ రావు వీళ్ళందరూ కూడా తలసాని శ్రీనివాస్, సబితా ఇంద్రారెడ్డి అలాగే వీళ్ళందరూ కూడా స్టేజ్ మీద ఆ ప్లాట్ఫామ్ మీద మనకి కనిపించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోని నెక్స్ట్ ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ముందుకు వెళ్తే బాగుంటుందనే దాని మీద ప్రస్తుతం క్యాడర్కి డైరెక్షన్స్ ఇస్తున్నారు ఆయన. ఈ క్రమంలోనే రేవంత్ ప్రభుత్వంపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో మన మద్దతుదారులు సత్తా చాటారన్నారు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సర్పంచ్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించామన్నారు ఆయన. ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికలైతే మన సత్తా తెలిసేది అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఇక రేవంత్ ప్రభుత్వం తనను టార్గెట్ చేస్తుందన్నారు కేసీఆర్. నన్ను తిడుతూ అవమానించడమే ఈ ప్రభుత్వ విధానం అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఈ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ చేస్తుందంటున్నారు మాజీ ముఖ్యమంత్రి. ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గిందంటున్నారు ఆయన. ప్రభుత్వం యూరియా కొరతను సృష్టించిందంటున్నారు బీఆర్ఎస్ అధినేత. తమ హయాంలో రైతుల దగ్గరకే యూరియా వచ్చేదంటున్నారు ఆయన. రైతులను ఇబ్బంది పెడుతున్నారన్నారు మాజీ ముఖ్యమంత్రి. చెక్ డ్యాంలను పేల్చుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక చెక్ డ్యాంలు పేల్చినోడిని పాతాళంలో ఉన్నా కూడా పట్టుకొస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆ మీటింగ్ ఎంత వాడివేడిగా జరుగుతోందనేది, ఎటువంటి డైరెక్షన్స్ ఇస్తున్నారనేది, పార్టీ క్యాడర్లు ఎటువంటి జోష్ నింపే ప్రయత్నం మాజీ ముఖ్యమంత్రి చేస్తున్నారనేది మీరేమనుకుంటున్నారు ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.